హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ గురించి చెప్పండి. మన ఛానల్లో పొలిటికల్ కంటెంట్ ఎంత జాగ్రత్తగా అనలైజ్ చేస్తాము అనేది చెప్పి ఒక 4-5 వీడియోలు చూసి శాంపిల్గా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సండే కదా, సరదాగా ఒక 500 మందిని కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించండి మీరందరూ కూడా. మెయిన్ పశ్చిమాసియాలో యుద్ధం గురించి చెప్పుకోవాలండి. వందలాది మంది సామాన్యులు చనిపోతున్నారు. ఇప్పుడు మనకి ఇండియాకి పాకిస్తాన్కి కూడా యుద్ధం జరిగింది కొన్ని రోజుల పాటు. జరిగినప్పుడు ఓన్లీ సైనిక స్థావరాలు, వాళ్ళు మన సైనిక స్థావరాలను టార్గెట్ చేశారు. మనం అక్కడున్న ఉగ్రవాద శిబిరాలనే టార్గెట్ చేసాం. ఒక పర్టికులర్ లక్ష్యం ప్రకారం జరిగింది. కానీ ఇక్కడ సామాన్యులు చనిపోతున్నారు. విద్యార్థులు పాఠశాల మీద వేస్తున్నారు, విద్యార్థులను చనిపోతున్నారు. చాలా దారుణం జరుగుతుందన్నమాట. సో యుద్ధ జ్వాల ఇరాన్పై విరుచుకుపడిన అమెరికా, ఇజ్రాయెల్. ప్రతిగా గల్ఫ్లోని అమెరికా స్థావరాలు ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం. ఇరాన్ రక్షణ మంత్రి ఐఆర్జీ కమాండర్ హతమైనట్టు రాయిటర్స్ కథనం. అలాగే ఖమేనీ కూడా చనిపోయినట్టు. వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ నివాస ప్రాంగణం నేలమట్టమైనట్టు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు పేర్కొన్నారు. ఇప్పటి వరకు అందిన సంకేతాల ప్రకారం ఆ నిరంసకుడు జీవించి ఉండకపోవచ్చు అని ఆయన తెలిపారు. ఖమేనీ ప్రాంగణంపై శనివారం ఉదయం 30 బాంబులను ప్రయోగించినట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అలాగే పశ్చిమాసియాలో మరో భీకర యుద్ధం మొదలైంది. గల్ఫ్ అంతటా యుద్ధాగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్ లక్ష్యంగా శనివారం అమెరికా, ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగాయి. ప్రతిగా గల్ఫ్లోని అమెరికా స్థావరాలు ఇజ్రాయెల్పైకి ఇరాన్ క్షిపణులతో దాడులు చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అగ్రరాజ్యం చేపట్టిన ఈ దాడులతో దేశమంతా అట్టుడికింది. ఈ దాడుల్లో ఇరాన్ రక్షణ శాఖ మంత్రి అమీర్ నసీర్ జాదే, రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ కూడా మరణించినట్టుగా రాయిటర్స్లో కథనం వచ్చింది. మొత్తం మీద 201 మంది అంట. సో దీనిలో ఇరాన్ కూడా ప్రకటిస్తోంది ఇజ్రాయెల్ సైనికులు చాలామంది చనిపోయారని, అమెరికా సైనికులు చాలామంది చనిపోయారని చెప్తున్నారండి. సో ఇది ఒకవైపు యుద్ధ జ్వాల ఇలా ఉంటే, మరోవైపు మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లా సామర్లకోట దగ్గరలో ఈ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగి 20 మంది చనిపోయారండి. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యి ప్రస్తుతానికి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో పెను విషాదం. పేలుడు ధాటికి చెల్లాచెదురైన శరీర భాగాలు, 5 కిలోమీటర్ల వరకు వినిపించిన శబ్దాలు. సంఘటనా స్థలికి హుటాహుటిన సీఎం, ప్రధాని మోదీ సంతాపం. వెలుగులు విరజిమ్మే బాణాసంచా అంతులేని అంధకారం మిగిల్చింది. వేడుకల్లో ఘనంగా పేలే మందుగుండు శ్మశాన నిశ్శబ్దాన్ని తెచ్చిపెట్టింది. బాణాసంచా తయారీలో నిర్లక్ష్యం నిండు ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా బలికొంది. కాళ్ళు చేతులు తెగుబడి మాంసం ముద్దల్లా మారిన మృతదేహాలను చూసి బాధిత కుటుంబాల గుండె పగిలింది. చాలా దారుణం, చాలా ఘోరం జరిగిందనమాట. అక్కడ బాణాసంచా తయారు చేస్తుంటారు. ఆ ప్రాంతంలో ఆ మండపేట, సామర్లకోట, ఈ గ్రామం ఒకటి, వేట్లపాలెం ఒకటి, ఈ సమీపంలో ఒక 10 గ్రామాల్లో తయారు చేస్తుంటారు. గతంలో కూడా, ఇప్పుడు గత ఏడాది కూడా ఒక ప్రమాదం జరిగింది, 6 చనిపోయారు. గతంలో కూడా చిన్న చిన్న ప్రమాదాలు జరిగేవి, కానీ ఇప్పుడు 20 మంది చనిపోయేంత అతిపెద్ద ప్రమాదం అన్నమాట ఇది. సో వెంటనే సీఎం గారు, అప్పటి వరకు సీఎం గారు చీపురుపల్లిలో ఉన్నారు, పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్ళారు. ఈ ఘటన తెలిసిన వెంటనే అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చారు. ఈ స్థావరానికి వచ్చి బాధితులను పరామర్శించారు, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అండ్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా వెళ్ళారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని, కేంద్రం నుంచి మరో 2 లక్షలు ఇస్తామని కూడా చెప్పారు. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో శనివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరస్పరం ఎదురయ్యారు. కాకినాడలో బాధిత కుటుంబాలకు క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత సీఎం అమరావతికి పయనమయ్యారు. అదే సమయంలో కాకినాడ బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ ఘటనపై ఇద్దరు అక్కడే చర్చించుకున్నారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. ఇదిగోండి, తరచూ ప్రమాదాలు, ప్రాణాలు బుగ్గిపాలు. తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది 2025 కైలాసపట్నంలో, అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో 8 మంది మరణించారు. 2025 రాయవరంలో, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాయవరంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మరణించారు. 2023లో తూర్పుగోదావరి జిల్లా వెదురుపాకలో 2 మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెంలో 2021లో జరిగిన ప్రమాదంలో 5 మరణించారు. అండ్ గుల్లేపల్లిలో 2019లో 7 మరణించారు. ఇలా బాణాసంచా తయారీ కేంద్రంలో తరచూ ప్రమాదాల కారణంగా మృతులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇది అతిపెద్ద ప్రమాదం అండి. అండ్ వాకతిప్ప 1990లో కాకినాడ జిల్లా వాకతిప్పలో 20 మంది చనిపోయారు. అది కూడా పెద్ద ప్రమాదమే.
సో ప్రమాదాల నివారణకు కొన్ని సూచనలు చేసినప్పటికీ తాత్కాలికంగా ప్రమాదం జరిగిన ఒక నెల రోజుల్లో రెండు నెలల్లో ఆ సూచనలన్నీ పాటిస్తున్నారు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మళ్ళీ సాధారణం అయిపోతుందన్నమాట. సో అలా ఇది అత్యంత విషాదం. ఈవెన్ సాక్షిలో కూడా ఈ 2 అంశాలను హైలైట్ చేశారు. మాటలకు అందని విషాదం. కాకినాడ జిల్లా వేట్లపాలెం వద్ద భగ్గుమన్న బాణాసంచా కూడా 20 మంది సజీవ దహనం, 11 మందికి తీవ్ర గాయాలు. అంటే భగ్గుమన్న పశ్చిమాసియా, ఇరాన్పై తొలుత ఇజ్రాయెల్ భీకరదాడులు, తర్వాత విరుచుకుపడిన ఇరాన్, దద్దరిల్లిన టెహ్రాన్, ఇతర నగరాలు, భారీగా క్షిపణులు, బాంబు దాడులు, ఖమేనీ తదితరులే లక్ష్యంగా వేట, ఇరాన్ రక్షణ మంత్రి, రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మృతి, స్కూల్పై దాడి, 85 మంది గలి. ఇది అక్కడ ప్రపంచమంతా నిర్ఘాంతపోతున్నది, ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. విషాదంలో ఉన్నది ఏంటంటే ఇది స్కూల్పై దాడి చేయడం, అంటే సామాన్య పౌరులను, పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం. ఇదిగోండి ఈ పేలిన ప్రాణాలని అంటే ఇరాన్పై భీకర దాడి అని అన్ని పత్రికల్లో కూడా ఇవే హైలైట్ చేశారండి, ఈ 2 అంశాలను. ఇవి కాకుండా మనం చూసుకుంటే త్వరలో ఏఐ డాక్టర్ సేవలు అని కర్నూలులో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ దిగ్గజ సంస్థల రాకతో ఉత్తరాంధ్రలో పేదరికం దూరం, గంజాయి బ్యాచ్, రౌడీలు, కబడ్దార్, రాబవరస ప్రజావేదికలో సీఎం చంద్రబాబు పేదల ఇళ్లకు వెళ్ళి సామాజిక పింఛన్లు పంపిణీ. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో రాబవలసలో ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. పేదలు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా, పేదరికంపై పోరాడుతూనే అన్ని వర్గాలకు అండగా నిలిచేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, ఏటా 67 లక్షల మందికి పింఛన్ల కోసం 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం, ఆడబిడ్డల రక్షణకు అగ్రప్రాధాన్యం ఇస్తాం, కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోంది అని చెప్పారు. పెట్టుబడిదారులు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు, ఉత్తరాంధ్రను ఎకనమిక్ హబ్గా తీర్చిదిద్దుతాం, మంత్రి నారా లోకేష్ వెల్లడి. రాంబిల్లిలో బ్లూజెట్ హెల్త్ కేర్ యూనిట్కు శంకుస్థాపన. ఒకసారి మా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న తర్వాత అది మీ ప్రాజెక్ట్ కాదు, మా సొంత ప్రాజెక్టుగా భావిస్తాం, పెట్టుబడిదారులను బయట వ్యక్తుల్లా కాకుండా అభివృద్ధి భాగస్వాములుగా చూస్తాం అని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతాపాలెంలో ప్రముఖ ఫార్మా సంస్థ బ్లూజెట్ హెల్త్ కేర్ యూనిట్కు శనివారం లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారన్నమాట. రెరాలో నమోదు కాని ప్రాజెక్టుల్లో కొనొద్దు, ఈనాడు స్థిరాస్తి క్రెడైట్ హైదరాబాద్ వెబినార్లో టీజీ రెరా చైర్మన్ సత్యనారాయణ. రామోజీ ఫిల్మ్ సిటీలో మరో కొత్త ఆకర్షణ, లాక్ అండ్ ఎస్కేప్ అందుబాటులోకి ప్రారంభించిన రామోజీ ఫిల్మ్ సిటీ ఎండి పురంధేశ్వరి. ప్రమాద ఫోటోలు చూసారా ఎంత దారుణంగా ఉన్నాయో, బళ్ళు అవన్నీ చల్లా చెదురైపోయి ముక్కలు తునాతునకలు అయిపోయాయి. అన్నీ నిర్లక్ష్యమే నిప్పురవ్వ, చిచ్చుబుడ్లలో మందు దట్టించి ఇనుప దిమ్ముతో మోదిన కార్మికులు, నిప్పు రవ్వలు రేగిపడి భారీ పేలుడు. చిచ్చుబుడ్లలో మందు పెడతారు కదా, మందు పెట్టి ఇనుప రాడ్లతో కొట్టారంట. అలా కొట్టినప్పుడు ఆ ఇనుముకి అండ్ దానికి ఆ ర్యాపిడ్ కారణంగా నిప్పు రవ్వలు ఉంటాయి కదా, ఆ నిప్పు రవ్వలు ఎగిసిపడి అక్కడున్న ఖాళీగా మందు కొంత ఉంటుంది కదా, దానిలో పడి ఒకేసారి పేలుడు వచ్చింది. చిన్నపాటి నిర్లక్ష్యం వేట్లపాలెంలో భారీ ప్రమాదాన్ని తెచ్చిపెట్టినట్టు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం చిచ్చుబొడ్లలో మందు దట్టించి ఇనుప దిమ్మతో మోదడంతో నిప్పు రవ్వలు రేగి పక్కనున్న బాణాసంచా 3 సరుకులో పడ్డాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి అక్కడే నిల్వ ఉన్న బాంబులన్నీ ఒక్కసారిగా పేలడంతో భారీ విస్ఫోటనం జరిగింది. అక్కడ చూడండి, వీళ్ళేమో చిచ్చుబుడ్డలో మందు దట్టిస్తున్నారు ఇనుప రాడ్డుతో గట్టిగా, అంటే లోపల మందు ఎంత గట్టిగా ఉంటే చిచ్చుబుడ్లు అంత బాగా కాలుతాయి, అంత పైకి వెళ్తాయి అనేది ఒక నమ్మకం. అందుకని గట్టిగా దట్టిస్తారు. ఆ దట్టించే క్రమంలో ఇది ఇనుప రాడ్డు కదా, లోపల ఉన్నదేమో మందు కదా, రెండిటికి కూడా మండే గుణం ఉంటుంది. రెండు కూడా ఇలా ర్యాపిడ్ అయినప్పుడు నిప్పు రవ్వలు వచ్చి ఆ నిప్పు రవ్వలు పక్కన వేరే చిచ్చుబుడ్లు వేయడానికి మందు ఉంటుంది కదా, ఖాళీగా ఒక ప్లేట్లో ఎక్కువ మందు ఉంటుంది కదా, ఆ మందులోకి వెళ్ళి నిప్పు రవ్వలు పడి ఆ మందు కాలి ఆ పక్కన ఆల్రెడీ తయారు చేసిన కొన్ని బాంబులు ఉంటాయి ఆ పక్కన, ఆ బాంబులకు కూడా ఆ మంటలు వ్యాపించి ఒకేసారిగా విస్ఫోటనం వచ్చింది. అది కారణం అని చెప్తున్నారు.
600 ఎకరాల్లో హార్సిలీ హిల్స్ అడవి దగ్ధం. చనిపోతామని జ్యోతిష్కుడు చెప్పడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని. బా, చదువుతో పాటు వీళ్ళ కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం ఏమీ నేర్పించట్లేదు. ఆమె ఓ మంచి సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని. కొడగు ప్రాంతానికి చెందిన ప్రేమించిన యువకుడితో 9 రోజుల కిందటే వివాహం జరిగింది. అయితే ఓ జ్యోతిష్కుడు వెల్లడించిన అంశాలతో తీవ్రంగా భయపడిన ఆమె చివరకు ఇది జ్యోతిష్కుడు చెప్పాడని ముందే ప్రాణం తీసుకుందంట. పిచ్చిదే. ఉపాధ్యాయుల హాజరు నిబంధనలు కఠినతరం. బడికి ఉదయం 9 గంటలు దాటి వస్తే గైర్హాజరైనట్టేనంట. ఉపాధ్యాయ సంఘాలు ఊరుకోరుగా, అస్సలు వెంటనే మీటింగ్ పెడతారు. ఆల్రెడీ ఈ వార్త క్లిప్పింగు యూటీఎఫ్ గ్రూపులన్నింటిలో, మొత్తం ఉపాధ్యాయ సంఘాల గ్రూపులన్నింటిలో కూడా ఈ వార్త సర్క్యులేట్ అయిపోద్ది. దాని మీద యూనియన్లు స్పందిస్తారు. ఈరోజు సాయంత్రం సండే కదా, మీటింగ్ పెట్టుకుంటారు. రేపటి నుంచి రివర్స్ అవుతారు. అసలు ఉపాధ్యాయ సంఘాలు చాలా యాక్టివ్గా ఉంటారు, ఏమాత్రం ఉపేక్షించరు. హక్కుల వినియోగంలో బాధ్యతతో మెలగాలి. వాక్ స్వాతంత్రం, నియంత్రణ మధ్య సమతుల్యం అవసరం. సోషల్ మీడియా దుర్వినియోగం సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి. రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్ర హక్కును వినియోగించుకునేటప్పుడు ఇతరుల హక్కులకు భంగం కలగకుండా పౌరులు బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి పేర్కొన్నారు. డిజిటల్ విప్లవం మొదలయ్యాక చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి ఒక ప్రచురణకర్తగా, ఒక ప్రసారకర్తగా, గ్లోబల్ వ్యాఖ్యాతగా మారిపోయారని, అసత్య అపోహలు సృష్టించే పోస్టులను క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయని గుర్తు చేశారు. సోషల్ మీడియా యుగంలో వాక్ స్వాతంత్రానికి మనస్సాక్షి తోడవ్వాలని అన్నారు. వాక్ స్వాతంత్రం, నియంత్రణ మధ్య సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఎగ్జాక్ట్లీ, మనకు రాజ్యాంగం వాక్ స్వాతంత్రం ఇచ్చింది, భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. అదే సందర్భంలో ఎదుటి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే హక్కు కూడా లేదు అని చెప్పింది. సో మనం మాట్లాడవచ్చు, ఎంతైనా మాట్లాడవచ్చు, కానీ ఎదుటివాడిని కించపరిచేలా ఉండకూడదు. దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ సమతుల్యత, ఆ బ్యాలెన్సింగ్ తెలుసుకోవాలన్నమాట. అదే జస్టిస్ జేకే మహేశ్వరి గారు చెప్పారు. ఆలపాటి సురేష్ కుమార్ గారు, వాక్ స్వాతంత్రం దుర్వినియోగంతో కీడు, త్వరలో ఏఐ డాక్టర్ సేవలు అని నిన్న సీఎం గారు చెప్పిన అంశం కూడా ఇక్కడ హైలైట్ చేయొచ్చు. అలాగే స్త్రీశక్తి బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం అండి. ఇతర బస్సుల్లో 50% రాయితీ కొనసాగింపు. ఏమండి, ఉచిత బస్సుల్లో మహిళలు సరిపడా బస్సులు లేవు. అసలు మహిళలకే సరిపడా బస్సులు లేవు. ఎక్కువ మంది ఎక్కేస్తున్నారు. మీరు చూడండి, ఉచిత బస్సులు వర్కింగ్ డేస్లో, అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు పల్లె వెలుగు బస్సులు చూడండి, ఉచిత బస్సులు అసలు విపరీతంగా మహిళలే పోట్లాడుకుంటున్నారు, దెబ్బలాడుకుంటున్నారు, ఎక్కడికక్కడ గొడవ పడుతున్నారు. ఇంకా అక్కడ వికలాంగులు ఎక్కితే ఉంచుతారు వాళ్ళని. అసలు ఆ ఫ్లోలో మానవత్వం కూడా మర్చిపోతారు కొంతమంది. సో వాళ్ళతో పోట్లాడలేక, వాళ్ళతో గొడవ పడలేక వికలాంగులే కాంప్రమైజ్ అయ్యి దిగిపోవాలి. పోనీ వీళ్ళ కోసం సెపరేట్గా ఒక బస్సు ఉంచుదామా వికలాంగుల కోసం అంటే, దివ్యాంగుల కోసం అంటే అంత బడ్జెట్ కూడా ప్రభుత్వం దగ్గర లేదు. సో మరి చూడాలి దీన్ని ఎలా అమలు చేస్తారో. సవాల్. ముఖ్యమంత్రి కార్యాలయంలోకి విజయానం. సీఎంకు ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియామకం. రవిచంద్రకు తితిదే ఈవోగా పూర్తిస్థాయి బాధ్యతలు. సో సీఎంఓ నుంచి రవిచంద్ర గారిని పక్కకు పెట్టి ఆ స్థానంలో విజయానంద్ గారు వచ్చారు. జనసేన కార్యాలయంలో దాడి ఘటన, భద్రతా సిబ్బందిపై చర్యలు. సీఎస్గా సాయి ప్రసాద్ బాధ్యతల స్వీకరణ. జలవనరులు, రెవెన్యూ శాఖలు కూడా ఆయన వద్దే. హెచ్పివి వ్యాక్సినేషన్ను ప్రారంభించిన సీఎం. ప్రాథమిక విద్య మాతృభాషలోనే సాగాలి. ఒడిశా గవర్నర్ హరిబాబు. ఘనంగా ప్రారంభమైన 3వ ప్రపంచ తెలుగు మహాసభలు. ఎస్, 100%. శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ. శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగాన్ని తితిది చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ఎం రవిచంద్ర, బోర్డు సభ్యులతో కలిసి శనివారం ఆవిష్కరించారు. అండ్ టీటీడీ వార్షిక బడ్జెట్ నిన్న భారీగా రిలీజ్ చేశారండి. 5,456 కోట్లతో రిలీజ్ చేశారు. ఇది ఉంది. అయితే టీటీడీ చైర్మన్ గారికి సంబంధించి నిన్న నైట్ నుంచి ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆయన ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు కొన్ని. సో అదొకసారి చూసి చెక్ చేసి నాణ్యానికి రెండో కోణం పరిశీలించి కాసేపట్లో వీడియో చేస్తాను. అది ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కాంట్రవర్సీగా మారింది, ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారింది. అది ఏంటనేది చూడాలి.
ఇక ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి శంకుస్థాపన నేడు హాజరు కానున్న సిజేఐ, సీఎం చంద్రబాబు, న్యాయమూర్తులు. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి శంకుస్థాపన జరగబోతోంది. జస్టిస్ సూర్యకాంత్ గారు చీఫ్ జస్టిస్ గారు వచ్చారు. ఆయన తిరుమలకు చేరుకున్నారు నిన్ననే. ఇక సునీల్ కుమార్ వర్సెస్ రఘురామరాజు, వ్యంగ్యాస్త్రాలు, వాగ్బాణాలతో మాటల యుద్ధం. అది వీడియో చేద్దాం. సరే, ఇది అయిపోయింది. సాక్షిలో ఈ 2 అంశాలు కాకుండా సిజేఐ జస్టిస్ సూర్యకాంత్కు ఘన స్వాగతం. ఓకే. సిఎస్గా సాయి ప్రసాద్ బాధ్యతల స్వీకరణ, ప్రత్యేక సిఎస్గా విజయానంద్. విషమిస్తున్న కల్తీపాల బాధితుల ఆరోగ్యం. రఘురామను తృప్తిపరిచేందుకే నాపై చర్యలు. కేవలం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును తృప్తిపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తనకు అపకారం తలపెడుతున్నట్టు స్పష్టమైందని సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ చెప్పారు. ఇది హిందూ ధర్మంపై దాడి. కలియుగ దైవం పట్ల సీఎం చంద్రబాబు చేస్తున్నది మహాపాపం. హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, స్వామీజీలు మండిపాటు. మరి వాళ్ళకి స్వామీజీలు ఉన్నప్పుడు వీళ్ళకి కూడా స్వామీజీలు ఉంటారుగా. వాళ్ళ స్వామీజీలు సమావేశమైనప్పుడు వీళ్ళ స్వామీజీలు సమావేశం అవుతారుగా. వాళ్ళ స్వామీజీలు వాళ్ళ కోసం మాట్లాడినప్పుడు వీళ్ళ స్వామీజీలు వీళ్ళ కోసం మాట్లాడతారుగా. రాజకీయ లబ్ధి కోసం దిగజారి వ్యవహరించడం క్షమార్హం కాదు. స్వయాన సీఎం స్థాయి వ్యక్తే భక్తులను తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. సిబిఐ, సిట్ ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని ఛార్జ్షీట్లో పేర్కొన్నా ఆగని దుష్ప్రచారం. హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పాల్సిందే. జగన్ క్షమాపణ చెప్పాలని చెప్పి ఆ స్వామీజీలు డిమాండ్ చేశారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని ఈ స్వామీజీలు డిమాండ్ చేస్తున్నారంట. భలే ఉన్నారండి. ఇప్పుడు ఈ ఇష్యూలోకి రాజకీయ నాయకులు కాస్త తప్పుకొని స్వామీజీని దించినట్టున్నారు. బా, నా మనసును కలిచివేసింది. వేట్లపాలెం దుర్ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. బాధిత కుటుంబాలకు తగిన పరిహారం ప్రకటించి ప్రభుత్వం అండగా నిలవాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. హాహాకారాలు, ఆర్తనాదాలు. పేలుడు ధాటికి శరీర భాగాలు చిత్రం, ఒక్కో అవయవం ఒక్కో చోట. శ్రమజీవుల జీవితాల్లో చిచ్చు. ఎక్కడెక్కడ ఏం జరిగింది? నేను బతికే ఉన్నాను. వణికిపోతూ అడిగిన బాణాసంచ పేలుడు ఘటన బాధితుడు చేపల శామ్యూల్. నిద్రమొత్తే అతన్ని కాపాడింది. విస్ఫోటనం నుంచి ప్రాణాలతో బయటపడిన మృత్యుంజయుడు. ఓకే, ఇవన్నీ సాక్ష్యాంశాలు పక్కన పెట్టి ఆంధ్రజ్యోతిలో చూస్తే ఆంధ్రజ్యోతిలో కూడా ఇవే హైలైట్ చేశారండి. ఇంకా వేరే వార్తలు ఏమీ లేవు. ప్రతి ఒక్కరికి 2.5 లక్షల ఆరోగ్య బీమా. తుది దశలో కసరత్తు త్వరలో ప్రకటిస్తాం. గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉచిత వ్యాక్సిన్. పోలవరం నీళ్లు వంశధారకు తీసుకొస్తా. జగన్ హయాంలో టీటీడీ పవిత్ర దెబ్బ. నాటికి నేటికి లడ్డూలో తేడా ఉందని భక్తులే చెప్తున్నారు. విజయనగరం జిల్లా పర్యటనలో చంద్రబాబు. స్త్రీశక్తి బస్సుల్లో దివ్యాంగులకు ఉచితం. సిఎస్గా సాయి ప్రసాద్. చేతల్లో అభివృద్ధి. రచ్చగొట్టే వ్యాఖ్యలు న్యాయ పరిధిలోకి. వాక్ స్వాతంత్రానికి మనస్సాక్షి తోడవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి. ఇంకంతే, ఎక్కడ చూసినా ఇదే అంశాలు. సునీల్ అరెస్టు తథ్యం. అధికార మదంతోనే వ్యాఖ్యలు. న్యాయ వ్యవస్థను అవమానించడమే. కులం ముసుగులో తప్పించుకోలేరు రఘురామ. సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ చట్టం తనకు వర్తించదన్న భ్రమలో ఉన్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. హైదరాబాద్లో చికిత్స పొందుతున్న ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్ హయాంలో అప్పటి నరసాపురం ఎంపీగా ఉన్న నాపై కస్టోడియల్ టార్చర్కి పాల్పడ్డ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ కుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చట్టం తనకు వర్తించదన్న భ్రమలో ఉన్నారనడానికి నిదర్శనం. ఒక నిందితుడు మీడియా ముందుకు వచ్చి నిజంగా కొట్టు ఉంటే ఎన్ని ఎముకలు ఇరిగేవి అని మాట్లాడడం ధైర్యం కాదు, దురహంకారం. అధికార మదం ఇంకా సునీల్ కుమార్ తలకెక్కే ఉంది. ఇది కేవలం వ్యంగ్యం కాదు, న్యాయ వ్యవస్థను సూటిగా అవమానించడమే అని ఆయన చెప్పారనమాట. అలాగే సునీల్ నాయక్ వారెంట్ పిటిషన్పై తీర్పు 3వ తేదీకి వాయిదా. ఇక తెలుగు వైభవాన్ని విస్తరింపజేయాలి. సో అంటే మొత్తం అన్ని అంశాల్లో కూడా అన్ని పత్రికల్లో ఇవే అంశాలు హైలైట్ చేశారు. సో ఈవెన్ నేషనల్ ఇంటర్నేషనల్ అంశాల్లో కూడా ఈ పశ్చిమాసియా దేశాల యుద్ధమే. ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు కూడా ముప్పు ఉంది. విపరీతమైన ద్రవ్యోల్బణం అండ్ దాంతో సహా చమురు ధరలు విపరీతంగా పెరుగుతాయి. సో ఈ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది నెక్స్ట్ వీడియోలో మన ఛానల్లో అనాలిసిస్ చేద్దాం. థ్యాంక్ యూ.